ప్రధాని బీసీ కాదంటూ కాంగ్రెస్, రాహుల్ది ఏ కులమంటూ బీజేపీ నేతలు రోజుకొక నేత కామెంట్లు, దానికి మరో పార్టీ కౌంటర్లు. ఇలా తెలంగాణలో రాజకీయ సంగ్రామం వాడివేడిగా సాగుతోంది. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో రేగిన రచ్చ రోజుకో లీడర్ రెస్పాన్స్ తో పీక్స్ కు వెళ్తోంది. అసలు కాంగ్రెస్ వర్షన్ ఏంటి, ఎందుకు అట్లా మాట్లాడాల్సి వస్తోంది? పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్. షీలా, మీరన్నట్టుగా ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం హోరున సాగుతుంది. ఇరు పార్టీలు కూడా, ఒకవైపు కాంగ్రెస్తో పాటు బీజేపీ కూడా పెద్ద ఎత్తున ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో, గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. తమ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. దాంట్లో భాగంగా రీసెంట్గా గాంధీ భవన్లో జరిగినటువంటి కాంగ్రెస్ ఏదైతే ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనకు సంబంధించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అయితే ప్రధాని నరేంద్ర మోడీ కులానికి సంబంధించినటువంటి అంశంలో తాను పుట్టుకతో బీసీ కాదు అని చెప్పి తాను ప్రధానంగా అయితే ప్రధానమంత్రి మోడీపై ఆరోపణ చేయడం జరిగింది. దానికి కౌంటర్ అటాక్గా బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కూడా ఒకవైపు అటు మా ప్రధానిపై కులాన్ని మాట్లాడినటువంటి కాంగ్రెస్ నేతలకు మాట్లాడుతూ అసలు రాహుల్ గాంధీ కులం ఏంటని చెప్పి తాను ప్రశ్నించడం జరిగింది. దానికి కౌంటర్ అటాక్గా టు వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్కు సంబంధించి జగ్గారెడ్డి మాట్లాడుతూ ఖచ్చితంగా రాహుల్ గాంధీ తాను బ్రాహ్మిన్ కుటుంబానికి సంబంధించి ఇటు హిందూ మతాన్ని ఆచరిస్తారని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. ఇక పీసీసీ చీఫ్ ఒక అడుగు ముందుకు వేసి రాష్ట్రంలో ఎట్లయితే కులగణన చేశామో దేశవ్యాప్తంగా కులగణన చేయండి, ఆ కులగణనలో రాహుల్ గాంధీ తన కులాన్ని, మతాన్ని కూడా ప్రకటిస్తారని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఈ రెండింటి మధ్య ఒకవైపు బండి సంజయ్ నిన్న కౌంటర్గా మళ్ళీ మాట్లాడుతూ ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం మీద 2 నెలలు అవుతుంది, కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కార్పొరేషన్ చైర్మన్లు కానీ లేక నామినేటెడ్కి సంబంధించి మిగతా ఏ పదవుల్లో కూడా బీసీలకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇటు దాంట్లో ముఖ్యంగా ప్రధాన కులాలైనటువంటి ముదిరాజులకు కానీ, యాదవులు కానీ, గొల్ల కురుమలకు సంబంధించి ఈ 2 కులాలు కూడా రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉన్నారు, కానీ ఆయా కులాల నుంచి ఇప్పటివరకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వలేదని చెప్పి మరొకవైపు బండి సంజయ్ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. రాష్ట్రానికి సంబంధించి కూడా ఉన్నటువంటి మంత్రివర్గంలో ఓసీలు 7 మంత్రులు ఉంటే ఎస్సీ బీసీలకు సంబంధించి చెరొక 2 కూడా మంత్రులు ఉండడం జరిగింది. ఎస్టీ నుంచి ఒకరు మంత్రిగా ఉన్నారు. ప్రధాని బీసీ కాదంటూ కాంగ్రెస్, రాహుల్ది ఏ కులమంటూ బీజేపీ నేతలు, రోజుకో నేత కామెంట్లు, దానికి మరో పార్టీ కౌంటర్లు. ఇలా తెలంగాణలో రాజకీయ సంగ్రామం వాడివేడిగా సాగుతోంది. సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలతో రేగిన రచ్చ రోజుకో లీడర్ రెస్పాన్స్ తో పీక్స్ కు వెళ్తోంది.